ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే మీలో చాలా మందికి ఐడియా ఉంది కదూ మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది. సో ఈరోజు వచ్చేసి నేను బ్లాక్ సిల్క్ థ్రెడ్తో అయితే బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా అయితే మేక్ చేస్తున్నాను. నేను పర్సనల్గా అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చి నంబర్ ఆఫ్ అయితే చేసుకున్నానండి. ఆల్రెడీ ఒక వీడియో తీసి అయితే పోస్ట్ చేశాను. ఎందుకు సేమ్ ప్యాటర్న్లో నెంబర్ ఆఫ్ కలర్స్ చేసుకున్నాను అని అంటే మనం డ్రెస్కి తగ్గట్టు కానీ శారీకి తగ్గట్టు కానీ వాటిని మ్యాచ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి. మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది. సో మనం ఎప్పుడైనా సరే కొన్ని అకేషన్స్కి తగ్గట్టు సింపుల్గా వేసుకుంటూ ఉంటాము, కొన్ని కొంచెం హెవీగా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలా హెవీ బ్యాంగిల్స్ చేస్తానండి, సింపుల్గా ఉండేవి కూడా మేక్ చేస్తాను. బ్యాంగిల్స్ ఒక్కటే కాదు, నేను జ్యువెలరీ మేకింగ్ కూడా నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ శారీస్ డిజైన్ చేసుకోవడము ఓన్గా ఓల్డ్ శారీస్ని కానీ అట్లా లేదు కొత్తగా ఉన్న శారీస్ని కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అంటే నలుగురిలో మనం కొంచెం స్పెషల్గా కనిపించాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో అలా నేను ట్రై చేస్తూ పర్సనల్ ఇంట్రెస్ట్తో వీడియోస్ తీసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో నేను ఈరోజు పెట్టుకున్న ఈ బీడ్స్ చైన్ కూడా నేను మేక్ చేసిందే. ఒక్కసారి దగ్గరగా అయితే చూడండి, ఇలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాలంటే మనం డ్రెస్కి తగ్గట్టు కానీ శారీకి తగ్గట్టు కానీ జ్యువెలరీ కూడా సింపుల్గా పెట్టుకున్నా బాగుంటుంది, కొన్ని కొంచెం హెవీగా అంటే అకేషన్కి తగ్గట్టు పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను నంబర్ ఆఫ్ అయితే చేస్తూ ఉన్నానండి. సింపుల్గా మేక్ చేస్తున్నాను, హెవీగా మేక్ చేస్తున్నాను. అండ్ పర్సనల్గా అయితే నాకు బ్లాక్ బీడ్స్ అయితే చాలా ఇష్టం అనమాట. నెంబర్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ని అయితే మేక్ చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జ్యువెలరీ మేక్ చేసుకోవాలి ఇంట్లోనే, లేదు యూనిక్గా మనం నలుగురిలో కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. సో ఈరోజు వచ్చేసి బ్లాక్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను, చూసేయండి. సో బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 2/6 సైజ్ తీసుకున్నాను. మనం ఫస్ట్ అయితే దీన్ని రోల్ చేసేసుకోవాలి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది. సో ఇట్లా నంబర్ ఆఫ్ లైన్స్ అయితే మనం రోల్ చేసేసుకోవాలండి. రోల్ చేసుకొని చూపిస్తాను. ఇలా 50 లైన్స్ రోల్ చేసిన తర్వాత నేను థ్రెడ్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఈ లేయర్స్ అన్నీ సపరేట్ అవ్వకుండా ఇలా అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ థ్రెడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం మొత్తం కూడా బ్యాంగిల్ అంతా రోల్ చేసుకోవాలండి. మీలో చాలామందికి ఐడియా ఉంది కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలనేది. సేమ్ అదే విధంగా మనకి గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఏం కనిపించదండి. ఇవన్నీ కూడా థ్రెడ్ అంతా కూడా ఈవెన్గా అనుకుంటూ మొత్తం బ్యాంగిల్ అంతా కూడా రోల్ చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. చాలా ఫాస్ట్గా కూడా మనం మేక్ చేసుకోవచ్చు. చక్కగా బ్లాక్ కలర్ కాబట్టి మనం బ్లాక్ బీడ్స్ మీద దేని మీదైనా కానీ ఈజీగా పేర్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాంగిల్ అంతా రోల్ చేసుకోవాలండి. మనకి థ్రెడ్ అనేది అయిపోతే లాస్ట్లో గ్లూ అప్లై చేసేసుకుని మళ్ళీ మనం థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ గ్లూ అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొంచెం రోల్ చేసుకోవడానికి మళ్ళీ థ్రెడ్ అయితే లైన్స్ తీసుకోవాలండి. సో మళ్ళీ ఇలా కొంత అయితే లైన్స్ రోల్ చేసేసుకున్నానండి. రోల్ చేసుకుని ఎడ్జ్లో గ్లూ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాంగిల్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాను.
గ్లూ అప్లై చేసేసి ఇక్కడ ప్లేస్ చేసుకొని మళ్ళీ మనకి బ్యాంగిల్ కనిపించకుండా చుట్టూ మొత్తం రోల్ చేసేసుకోవాలి. మనం ఇలా 2 బ్యాంగిల్స్ అయినా 4 బ్యాంగిల్స్ అయినా మనం ఎన్నైనా మేక్ చేసుకోవచ్చండి. కలర్ కూడా మన ఇష్టం అన్నమాట. మధ్యలో గ్యాప్ లేకుండా ఇలా మొత్తం రోల్ చేస్తున్నాను. ఇవి బ్రాడ్ బ్యాంగిల్స్ కాబట్టి మనం మేక్ చేయడానికి కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా లోపలికి అనుకొని ఎక్స్ట్రావి కట్ చేసేసుకోవాలి నీట్గా. మనకి చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చు అండి. కావాలంటే ఇంకా కొంచెం గ్లూ ఎడ్జ్లో కూడా అప్లై చేసేసుకుంటే మనకి డ్రై అయిపోయిన తర్వాత గ్లూ కూడా ఏం కనిపించదు. సో ఇలానే ఇంకొకటి కూడా రోల్ చేసేసుకోవాలి. సో ఇట్లా 2 బ్యాంగిల్స్ రోల్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్లోనే గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను, కొంచెం కాపర్ షేడ్ ఉండేలాగా. సో ఇట్లా ఫ్లాట్ బీడ్స్ తీసుకున్నానండి, గోల్డ్ ఫ్లాట్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ని ఒక 3 లేయర్స్ తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని నార్మల్గా మనం ఇట్లా సూదికి 3 లైన్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. అంటే 3 లైన్స్ ఎక్కించుకొని మనం డబల్ చేస్తే 6 లైన్స్ వస్తాయి అన్నమాట టోటల్గా. ఇట్లా 6 లైన్స్ తీసుకున్న తర్వాత ఈ 6 లైన్స్ని ఇలా దగ్గరగా చేసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ ఈవెన్గా కట్ చేసేసుకొని ఒక చోట అయితే బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసేసుకొని ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ ఫ్లాట్ బీడ్ని ఒక్కొక్కటిగా ఎక్కించుకుంటూ ఇలా ప్లేస్ చేసుకుంటూ మనకి ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్లో ఇలా బీడ్స్ ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఒకసారి రోల్ చేసుకోవడం, మళ్ళీ ఈ బీడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని వెళ్ళాలి. కావాలంటే మనం ఇక్కడ గ్లూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ బ్యాక్ సైడు కొంచెం గ్లూ అప్లై చేసుకొని దానిపైన బీడ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి బీడ్ కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుని మళ్ళీ బీడ్ ఎక్కించుకుంటాను. మనకి గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఏం కనిపించదండి. సో ఇలా ఇట్లా గ్లూ అప్లై చేసుకుంటూ మొత్తం చుట్టూ కూడా నేను అంటించేసానండి. సో ఇలా రోల్ చేసుకుంటూ పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ థ్రెడ్ అయితే అంటించేస్తున్నాను. అంటించేసి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా సో బ్యాంగిల్ చుట్టూ కూడా డిస్టెన్స్ అనేది ఇట్లా మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి కూడా సేమ్ మనం ఇదే విధంగా అయితే మేక్ చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం 2 బ్యాంగిల్స్కి కూడా నేను ఇలా అంటించేసానండి. మనకి కంప్లీట్ అయిపోయినాయి. కావాలంటే ఇంకా 2 మేక్ చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా వేసుకోవచ్చు. మధ్యలో ఏవైనా సన్న బ్యాంగిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో వేసుకుంటే ఇలా ఉంటుందండి లుక్ వైజ్గా అయితే సింపుల్గా ఇలా వేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్. లేదు మనం కొంచెం అంటే డిఫరెంట్గా హెవీగా వేసుకోవాలి అని అంటే మధ్యలో ఇట్లా మనం సింపుల్ బ్యాంగిల్స్ చూడండి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి 12 బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకున్నాను. సో ఇలా ఇవి మనం మిడిల్లో వేసేసుకుని చక్కగా మళ్ళీ ఈ బ్యాంగిల్ వేసుకోవచ్చు. లేదు ఇది వచ్చేసి గోల్డ్ చైన్తో మేక్ చేసిన బ్యాంగిల్స్ అనమాట. సో ఇలా మనం ఎలా కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్తో కానీ, లేదు మధ్యలో వేరే కలర్ కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం హెవీ లుక్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. సో నేనైతే చాలా సింపుల్గా మేక్ చేశానండి. మీలో చాలామందికి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఐడియా ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్లో మీరు మేక్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను మేక్ చేసిన ఈ బ్లాక్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.